కెనడాలో ఎంతోమంది ఎన్ఆర్ఐలు నివసిస్తూ ఉంటారు. సో ఇప్పుడు మీరు చెప్పాలి, మీకు ఒక సర్వే జరిగిందండి. ఈ సర్వే ప్రకారం ఏంటంటే 50% కెనడా ప్రజలు మేము అమెరికాతో మెర్జ్ అయిపోవడము ఇష్టపడుతున్నాము. ఎంతమంది? ఏకంగా 50% ఆఫ్ ద పీపుల్ కెనేడియన్స్. సో వీళ్ళు అమెరికాతో కలిసిపోవడాన్ని ఇష్టపడుతున్నారు అని చెప్పి వార్తలు. అంటే ఇప్పుడు మీరు కెనడాలో ఉండొచ్చు, రేపు మీరు అమెరికా పౌరులుగా మారిపోవచ్చు. ఎంత విచిత్రంగా ఉందో చూడండి. ఇది హైపోథెటికల్గా చెప్పొచ్చు, కానీ ప్రజల యొక్క మనోభావన ఇలాగే ఉంది అనేది అర్థం చేసుకోవాలి. కానీ దీనికి వీళ్ళు కోరుకుంటున్న అతి ముఖ్యమైన అంశం ఏమిటి అంటే, మీకు జస్టిన్ ట్రూడో ఇమీడియట్గా మీకు ప్రధానమంత్రిగా రాజీనామా చెయ్యాలి. మా కెనడా ఇలా అయిపోవడానికి ప్రాథమిక కారణము ఈ ట్రూడో. ఒకప్పుడు ద మోస్ట్ పాపులర్ ప్రైమ్ మినిస్టర్ అని మేము అనుకున్నాము. ఇవాళ ఇతని వల్లే మా కెనడా ఇలా అయిపోయింది. స్ట్రీట్ వైలెన్స్ అనేది మేము ఎప్పుడు చూడలేదు. రోడ్ల మీద హింస, కొట్టుకోవడాలు, కాల్పులు, ఇలా ఒకరిని ఒకరు చంపుకోవడాలు, ఇలాంటివి కెనడాలో ఎప్పుడైనా విన్నామా? గత 20 ఏళ్లలో ఎప్పుడూ లేని పరిస్థితి ఇవాళ కెనడాలో ఉండడంతో మాకు ఇతను వద్దు అంటే నేషనల్ పోస్ట్ అని చెప్పి ఒక సర్వే. ఈ నేషనల్ పోస్ట్లో వీళ్ళు ఏం మాట్లాడుతున్నారు అంటే 72% ఆఫ్ ద కెనేడియన్స్ వీళ్ళు జస్టిన్ ట్రూడో విషయంలో టోటల్గా డిస్సాటిస్ఫాక్షన్తో ఉన్నారు. ఇంకా చెప్పాలంటే 69% ప్రజలు ఇతని వల్లే మా కెనడా ఇంతలాగా, అంటే ఒక మేజర్ డౌన్ఫాల్ని చూస్తున్నాము. గొప్ప దేశము అని అనుకున్నాము, ఇవాళ పరమ చెత్త దేశం. మీకు ఎటు చూసినా కూడా తీవ్రవాదం, మీకు డ్రగ్ మాఫియా, ఖాళీస్థాన్ అంటారు. అలాగే ఐఎస్ఐ, పాకిస్తాన్ నుంచి వచ్చే తీవ్రవాద సంస్థ, ఐఎస్ఐని వీళ్ళు తీవ్రవాద సంస్థగానే చూస్తున్నారు. వాళ్ళ ఏజెంట్లంతా మా కెనడాలో తిరుగుతున్నారు. ఎటు చూసినా కూడా గురుద్వారాలో, ప్రార్థనా మందిరాల్లో ఆయుధాలు, ఇలాగ భారత్కు వ్యతిరేకంగా మాట్లాడడము, ప్రజలను రెచ్చగొట్టడము, ఇదంతా ఎప్పుడూ మేము చూడలేదు. సో దీని యొక్క రిజల్ట్ ఏమిటి అంటే జస్టిన్ ట్రూడో వెళ్ళిపోవాలి. ఇప్పుడు 2025 అక్టోబర్ నెల మీకు కెనడాలో మళ్ళీ మీకు ఎలక్షన్స్. దానికి ముందే జస్టిన్ ట్రూడో రిజైన్ చేయాలి. ఇది ఒక కన్జర్వేటివ్ పార్టీ కాదండి, లిబరల్ పార్టీ కూడా, అంటే సొంత పార్టీ కూడా ఇంత అప్రతిష్ట ఈ జస్టిన్ ట్రూడో తీసుకువచ్చాడు. ఇతను వెళ్ళిపోతేనే అంటే ఎలక్షన్ రావడము, అందులో ఇతను పోటీ చేయడము, చిత్తుగా ఓడిపోవడము, పాలివర్ అనబడే మీకు కన్జర్వేటివ్ పార్టీ క్యాండిడేట్ ఇతను కెనడా ప్రధానమంత్రి అవ్వడము, ఇదంతా మనము చూడాలా? ముందే రిజైన్ చేసేసావో అనుకో, ఎర్లీగానే ఎలక్షన్స్ వస్తాయి, ఎలాగో లిబరల్ పార్టీ ఓడిపోతుంది కదా. ఇంకా ఈలాన్ మస్క్ కూడా ఏం మాట్లాడుతున్నారు? హీ విల్ బీ గాన్, ఇతను ఉండడు, దయచేసి ఓపిక పట్టండి అంటే, లేదండి మీకు ఎక్స్ ప్లాట్ఫామ్లో మీరు గమనించారో అనుకోండి, టోటల్గా నెగటివ్ రిపోర్ట్స్ అండి. ఇతను మాకు వద్దునే వద్దు, ఇతన్ని పంపించేయండి, ఎలక్షన్స్ పెట్టండి, ఒక మంచి నాయకుడిని మేము ఎంచుకుంటాము, గత వైభవాన్ని మళ్ళీ మేము తీసుకువస్తాము. కానీ ఇక్కడ అతి ముఖ్యమైన అంశం ఏమిటి అంటే కెనడాను అమెరికాతో మెర్జ్ చేసేయండి, ఇదే మేము కోరుకుంటున్నాము. ఆ సరిహద్దులు మాకు వద్దు, ఈ డ్రగ్ మాఫియాని తరిమి కొడదాము, ఈ పాకిస్తాన్ ఐఎస్ఐ ఏజెంట్లు కెనడాలో ఇక ఉండకూడదు, ఖాళీస్థాన్ మూమెంటే ఉండకూడదు. ఇది ప్రజలు అంటే ఒక పర్ఫెక్ట్ కెనడాను వీళ్ళు కోరుకుంటున్నారు. ఇదంతా మీరు గమనించారు అనుకోండి. మీకు జస్టిన్ ట్రూడో యొక్క ఫైనాన్స్ మినిస్టర్ మీకు క్రిస్టినా ఫ్రీలాండర్ అంటారు. మీకు గత 4 ఏళ్లలో మీకు 2 ఫైనాన్స్ మినిస్టర్స్ రాజీనామా చేశారండి. ఈ ఫ్రీలాండ్ అనబడే మహిళ, ఈవిడ ఫైనాన్స్ మినిస్టర్ కదా, ఈవిడ రాజీనామా చేస్తూ ఫస్ట్ కారణం ఏంటి? మారియా లాగో అనబడే ఒక రిసార్టులో జస్టిన్ ట్రూడో డొనాల్డ్ ట్రంప్ గారిని వెళ్ళి కలిసినప్పుడు చెప్పాను కదా, మంచి భోజనం పెట్టాడు, కానీ కెనడా మీద మేము 25% ట్యాక్స్ విధిస్తాము అని అన్నప్పుడు జస్టిన్ ట్రూడో బతిమాలాడు, అయ్యా బాబు అలా చెయ్యకండి అని. అలా చెయ్యడము కాదురా, నేను ఎన్నోసార్లు చెప్పాను, నువ్వు వినడం లేదు. ఒక పని చెయ్యి, కెనడాను మా దేశముతో కలిపేయి, నీకు ఒక గవర్నర్ పోస్ట్ ఇస్తామని ఆయన అన్నాడు. ఆయన ఏదో జోక్కి అన్నారు, కానీ ఇవాళ కెనడాలో మేధావులు ఇది ఒక అద్భుతము అంటున్నారు. సో అందులో మీకు వాళ్ళ ఫైనాన్స్ మినిస్టర్ ఈ క్రిస్టియానా ఫ్రీలాండ్ ఇవిడ రాజీనామా చేసేసి బ్లూంబర్గ్ పత్రిక ఒక ఉత్తరం రాశారండి. ఈ బ్లూంబర్గ్ పత్రికలో వచ్చిన ఆర్టికల్ చదివేరు అనుకోండి, అందులో ఇవిడ ఏమంటున్నారంటే, మీకు 25% టారిఫ్ కాదండి,
నా మీద ఎలాంటి ఒత్తిడి జస్టిన్ ట్రూడో పెడుతున్నారు అంటే నేను ఏదో ఒక రకంగా కెనడా ఎకానమీని రివైవ్ చేయాలి అనుకుంటున్నాను, కొత్త కొత్త పథకాలు తీసుకొస్తున్నాను. ఇది ఏది జరగకూడదు, ఉండకూడదు. నువ్వు అవసరమైతే ఇంకొక పోస్ట్లో ఉండు, నువ్వు రాజీనామా చేసేయి నా మీద. జస్టిన్ ట్రూడో ఎంత పెద్ద ఒత్తిడి తీసుకొచ్చారు అంటే ఆ కోపముతోనే నేను ఇవాళ రాజీనామా చేస్తున్నాను అని చెప్పి ఆవిడ ఒక ఉత్తరము రాసి బ్లూంబర్గ్కి పంపించి తర్వాత ఆవిడ రిజైన్ చేసేశారు. అంటే మీకు తన సొంత పార్టీలోనే ఇలాంటి వ్యతిరేకత. దాంతో ఇవాళ పరిస్థితి ఏంటో చెప్పమంటారా? సిబిసి న్యూస్ అంటారు చూసారా, వాళ్ళు ఏం చెప్తున్నారు? కన్జర్వేటివ్ పార్టీకి సంబంధించిన పాలిమర్ ఈయనకు 44% ఇవాళ ప్రజల ఆదరణ ఉంది. ఇక జస్టిన్ ట్రూడో లిబరల్ పార్టీ అన్నారు అనుకోండి, ఓన్లీ 20% మాత్రమే. అంటే చూడండి ఆ డిఫరెన్స్ చూడండి. ఇక జగ్మీత్ సింగ్ ఉన్నారు చూసారా, న్యూ డెమోక్రటిక్ పార్టీ, అతనికి సపోర్ట్ ఏకంగా 19%. అంటే లిబరల్ పార్టీకిను మీకు న్యూ డెమోక్రటిక్ పార్టీ మధ్య తేడాను గమనించారు అనుకోండి, ఆల్మోస్ట్ 1%. సో ఇప్పుడు ఎలా చూసుకున్నా కూడా లిబరల్ పార్టీకి ఎక్కడ ఎటువంటి ఆదరణ లేదు. కాబట్టి మాకు ఇతను రిజైన్ చేస్తే కెనడా ఒకలాగా మళ్ళీ ఎలక్షన్స్లోకి వెళ్ళి ఒక మంచి ప్రధానమంత్రిని ఎంచుకోగలదు. ఇంకా నెక్స్ట్ లెవెల్లో చూసారనుకోండి, ఒక ఎలైట్ క్లబ్ ఉంటుందండి. మీకు దిగ్గజ వ్యాపారులు కెనడాలో కూడా ఉంటారు. సో వీళ్ళకి ఒక ప్రోగ్రామ్ మీరు వినే ఉంటారు, షార్క్ ట్యాంక్ అని అంటారు. అంటే షార్క్ ట్యాంక్ అనేది ఒక బిజినెస్ ప్రోగ్రామ్ అండి. మీ దగ్గర ఒక మంచి ఆలోచన ఉంది, పలానా వ్యాపారం చేస్తే బాగుంటుందని మీరు ఒక మోడల్ని క్రియేట్ చేశారు, ఒక ప్రజెంటేషన్ ఇస్తారు. ఈ షార్క్ ట్యాంక్లో ఉండే దిగ్గజ వ్యాపారులు ఆ ప్రపోజల్ని స్టడీ చేసి మీ చేత తర్వాత వ్యాపారము చేయించే అవకాశాలు ఉంటాయి. ఇది అమెరికాలో, కెనడాలో, ఇంకా భారత్లో కూడా ఈ ప్రోగ్రాం చాలా చాలా పాపులర్గా ఉంది. ఇందులో అతి ముఖ్యమైన ఒక బిజినెస్ మ్యాన్ కెవిన్ ఓలీరీ అంటారు. ఈయనైతే ఫాక్స్ బిజినెస్కి ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో డొనాల్డ్ ట్రంప్ చెప్పింది 100% నిజమండి. ఆయన ఏదో జోక్కి చెప్పాడు అనుకుంటున్నారు, కానే కాదు. కెనడాను అమెరికాలో ఇంకొక స్టేట్గా మార్చగలిగితే మాత్రము మా భవిష్యత్ అంతా, అంటే కెనడా ప్రజల భవిష్యత్తు అనేది పూర్తిగా మారిపోతుంది. మీరు పెద్ద పెద్ద వ్యాపారులు కెనడా నుంచి వస్తారు. ఇవాళ వరకు వీళ్ళు అమెరికాను నమ్ముకునే బతుకుతున్నారు కదా, కెనడానే ఒక కొత్త అమెరికాగా మారిపోతే మాకు ఉండే అవకాశాలు చూడండి. ఈ ప్రపోజల్ని సీరియస్గా ఆలోచించాలి. మా కెనడా ప్రజలు కూడా ఇదే కోరుకుంటున్నారు. ఇవాళ మేము చేసిన సర్వేలో 50% కెనడా ప్రజలు, వాళ్ళు చైనా వాళ్ళు అవ్వచ్చు, భారతీయులు అనవచ్చు, యూరోప్ నుంచి వచ్చిన వాళ్ళు అవ్వచ్చు, వీళ్ళందరూ కూడా అమెరికానే మాకు బెస్ట్ చాయిస్, అమెరికాలోకి వెళ్ళి మేము ఉద్యోగాలు చేసుకోవడం వల్ల చాలా చాలా మా జీవితాలు మెరుగుపడ్డాయి. అదే కెనడాను అమెరికాతో కలిపేశారు అనుకోండి, అద్భుతాలు సాధించవచ్చని వాళ్ళు చెప్తున్నారని చెప్పి మీకు ఈ ఫాక్స్ న్యూస్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో క్లియర్గా ఇతను కూడా చెప్పడంతో, అంటే ఒక టీవీ ప్రెజెంటర్, మీకు టీవీలో కనిపించే ఒక సోషల్ మీడియా పర్సనాలిటీ, ఇతను కూడా ఇలాగే మాట్లాడడంతో ఇవాళ, అందుకే అంటున్నాను, కెనడాలో ఉండే ఎన్ఆర్ఐలు మీరు ఇలాంటి వార్తలు విన్నారా? ఒకవేళ కెనడాను అమెరికాతో మెర్జ్ చేసేసారు అనుకోండి, ఇవాళ మీరు కెనడా సిటిజన్ కదా, మీరు 20 ఏళ్ల క్రితం వెళ్ళుంటారు. సో మీ ఉద్యోగాలు, మీ దేశము, మీ రాష్ట్రము, మీ నగరము అనుకుంటారు. ఇప్పుడు ఇదంతా కూడా వెళ్ళి అమెరికాతో మెర్జ్ అయిపోయింది అనుకోండి, దేశము చాలా పెద్దదైపోతుంది, జనాభా పెరుగుతుంది, కానీ మీ లైవ్లీహుడ్ ఎలా ఉంటుంది, మీ పిల్లల భవిష్యత్తు ఎలా ఉంటుంది ఒక్కసారి మీరు ఆలోచించారు అనుకోండి, కొత్త కొత్త విషయాలు, కొత్త కొత్త ఆలోచనలు వస్తాయి. మరి అలా బాగా ఆలోచించండి. కెనడాను అమెరికాతో కలిపేస్తే ఏమవుతుంది? కామెంట్స్లో దయచేసి రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.